పుట్టినరోజు సందర్భంగా జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. దేవస్థానం ఫౌండర్ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఫౌండర్ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా జన్మదినంగా పురస్కరించుకొని దేవస్థానంలో ప్రశాంత్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కార్పొరేటర్ కొలుకుల జగన్, కమిటీ సభ్యులు, మేడ్చల్ జిల్లా ఆవోప అధ్యక్ష కార్యదర్శులు, ఐవీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు, కుత్బుల్లాపూర్ మేర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు, మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, జగద్గిరిగుట్ట అధ్యక్ష కార్యదర్శులు, చెరుకు కుమారస్వామి దేవాలయం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దేవస్థానం చైర్మన్ కుమారస్వామి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, దేవుడు ఆయురారోగ్యాలు మంచిగా ఇవ్వాలని శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే చాలామంది వచ్చి శుభాకాంక్షలు చెప్పి పారాయణం, మహిళలు, వాసవి సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి మాత ఆశీస్సులతో మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్, ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి రేగురి ప్రవీణ్ గుప్తా గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మన ఆర్యవైశ్య మహాసభ కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షుడు వాసా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అలాగే వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి వేణుగోపాల్ గారు, అలాగే మన T6 ఛానల్ అధినేత కొంపల్లి సత్యనారాయణ గారు, మన ఆర్యవైశ్య సంఘం కోశాధికారి దొంతుల అన్నయ్య గారు, అలాగే వాసవి సేవా సమితి కమిటీ అధ్యక్షుడు బీరెల్లి చంద్రశేఖర్ గారు, మరియు మన వాసవి క్లబ్ సభ్యులు, మరి వాసవి స్టార్ క్లబ్ అధ్యక్షుడు ఈపూరి మహేష్ గారు, అలాగే ఇతర వాసవీయన్లు హాజరై మన ప్రవీణ్ గుప్తా గారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అయితే మన ఆనవాయితీ ప్రకారంగా శాలువాలు కప్పి గుచ్చాలు ఇచ్చినా కూడా దానికి చిన్నగానే ఉంటుంది కనుక తను ఎన్ని వసంతాలు పూర్తి చేసుకున్నాడో అన్ని వసంతాలకు మనం చప్పట్లతో అభినందనలు తెలియజేసి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసిందిగా, 53 సంవత్సరాలు పూర్తి చేసుకొని 54వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనకు 53 చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అయితే మనం 3, 2, 1 అని స్టార్ట్ చేస్తాము. 1 నుండి 53 వరకు కొట్టాలి. ఇది ప్రతి కార్యక్రమంలో, పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇలాంటి కార్యక్రమం చేసి వాళ్ళని ఆనందపరచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. జై వాసవి. 3, 2, 1 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 ఇలాగా 53 సంవత్సరాలే కాదు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో అధిగమించి మంచి మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ప్రవీణ్ గుప్తా గారి కుటుంబ సభ్యులందరికీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదాలే కాక ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు సదా ఎల్లకాలం వాళ్ళ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై వాసవి, జై వాసవి. ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మన ఫౌండర్ చైర్మన్ వాసవి మాత టెంపుల్ జగద్గిరిగుట్ట వాస్తవ్యులు రేగురి ప్రవీణ్ గుప్తా గారి 53వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో దిగ్విజయంగా జరిగినాయి. వారు సంఘ సేవకులు మరియు ఆధ్యాత్మికవేత్త. ఒకటే కాదు, అన్ని ఆర్గనైజేషన్లు ఒకదాటిలో ఉంటూ నడిపించుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరుతో ఎంతో మందిని ఎన్నో శిఖరాలను అధిరోహించుకుంటూ అన్నగారి పుట్టినరోజు వేడుకలు మన జగద్గిరిగుట్ట వాసవి మాత టెంపుల్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించినాము. దానికి ఐబీఎఫ్ జగద్గిరిగుట్ట అధ్యక్షులు కాపర్తి నాగరాజు గారు, మేడ్చల్ జిల్లా అవప అధ్యక్షులు
పెండెల నాగరాజు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందుకని సహకరించిన ప్రతి ఒక్క అవోపెన్స్ తర్వాత IVF వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు మనందరి తరపున అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరోసారి ప్రవీణ్ అన్న, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ఎన్నో సంవత్సరాలు ఇట్టే జరుపుకోవాలి. అన్న పౌర్ణమి చంద్రుడు. అన్న బర్త్డే యాక్చువల్గా పౌర్ణమి రోజు, వచ్చే పౌర్ణమి రోజు. డేట్ పరంగా చూస్తే 24వ తారీఖు ఆదివారము, పాడ్యమి. చాలా సంతోషకరమైన విషయము. ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నామన్న. మీకు ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సందర్భంగా మనం అందరం కూడా సప్పటితో మనం శుభాకాంక్షలు చెప్పాలని మన వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా గారి సందర్భంగా మన కనకా పరమేశ్వర దేవస్థానం ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకము, తదుపరి హోమం కార్యక్రమాలు జరుపుకొని మన రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా గారికి ఆచరణ సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా చేసి ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 53 వసంతాలు చేసుకొని 54 అడుగుపెట్టుకున్నటువంటి సందర్భంగా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకొని ఆ కుటుంబము ఆయురారోగ్యాలు అష్టశ్వరాలతో ముందుకెళ్లాలని చెప్పని అమ్మవారిని వేడుకుంటూ ఆచరణ సేవా సమితి కమిటీ తరఫున ప్రతి ఒక్క కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు మన అన్నగారు ఉప్పల్లి ఆర్మీబోర్డ్ దేవస్థానం చైర్మన్, ఆయననే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఈ దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఆయన కృషి వల్ల ఉప్పల్లి హౌసింగ్ బోర్డు దేవస్థానం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ గత 25 సంవత్సరాల నుండి కూడా ఎంతో మేల్పరిషత్ తెచ్చుకొని మన కుమారన్న గారు వాళ్ళు ఒక్కరే ప్రతి నిర్ణయం తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా చేస్తున్నందుకు కుమారన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కుమారన్న గారి పుట్టినరోజు రేపు ఏపీ అమ్మవారి ఆలయంలో కుమారన్న గారి పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున 53 సంవత్సరాలు పూర్తి చేసుకొని 54వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి మా అన్న రేగూరి ప్రవీణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా SPSS వాసవి సేవా సమితి జగద్గిరి గుట్ట ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ అన్న, కుమారస్వామి అన్న, ప్రెసిడెంట్ అయినటువంటి చందన్న, మా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్సా సింగ్ అన్న, కన్వీనర్ అయినటువంటి నేను, మిగతా కమిటీ సభ్యులందరం కలిసి ఇక్కడ వారు ఇచ్చిన అల్పాహార విందును స్వీకరించి వారికి చిరు సత్కారం చేయడము మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. రేగూరి ప్రవీణ్ అన్న గురించి చెప్పాలనంటే నిరాడంబరుడు, కార్యశూరుడు.
నిరాడంబరుడు ఎంత నిరాడంబరుడు అంటే సంపద పరంగా ఎంతున్నా నిండుకుండా తొలగదన్నట్టుగా అట్లాగే ఉంటాడు. మొన్న అట్లాగే ఈ టెంపుల్కి సంబంధించి ఒక సమస్య వచ్చినా ముఖంలో చిరునవ్వు చెరగకుండా మొత్తం కలిపి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు తనలో తను మదనపడుతూ కూడా సమస్యను సామరస్యంగా అద్భుతంగా పరిష్కరించి ఎవరి సహకారం ఎక్కడ తీసుకోవాలో ఆ విధంగా తీసుకొని ముందుకెళ్ళే వ్యక్తి. అందుకని అట్లాగే ఈరోజు నిన్నటికి శ్రావణ మాసం అయిపోయింది, ఈరోజు భాద్రపద మాసం అయినా కానీ శ్రావణ మాసంలో ఇచ్చే 1+1 ఆఫర్ లాగా రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్నటువంటి మా కుమారస్వామి అన్నగారికి కూడా ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా శ్రీ వాసవి సేవా సమితి తరఫున కూడా. అన్న గురించి చెప్పాలంటే ఆ టెంపుల్ అభివృద్ధి, ఈ అన్న గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ అభివృద్ధి, వీరిద్దరినీ చూస్తే టెంపుల్స్ కానీ సనాతన ధర్మం కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు వారు ఒక ఎగ్జాంపులరీ లాగా ఉన్నారు. అదేవిధంగా వారికి భగవంతుడు అమ్మవారు ఆర్థిక సహాయాలు కానీ దయాగుణం కానీ కరుణాగుణం కానీ వారికి ఇచ్చారు. వారు కూడా అందరినీ కలుపుకొని మేము కూడా వారందరికీ సహాయం చేస్తూ ఈ సంస్థను, ఈ దేవాలయాలను, ఈ సంస్కృతిని ఇలాగే ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తామని చెప్తున్నాను. అట్లాగే రేగుల్ ప్రవీణ్ అన్న కుటుంబానికి, కుమారస్వామి అన్న కుటుంబానికి భగవంతుడు మా వాసవి మాత, దుర్గామాత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. జై బలో వాసవి మాతాకి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన రేగురి ప్రవీణ్ అన్న, ఫౌండర్ చైర్మన్ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు. మరి రేగురి ప్రవీణ్ అన్న ఎంతో ఆధ్యాత్మికవేత్త. ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి మా వాసవి మాత టెంపుల్ ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా దాని వేడుకలు జరుపుకోవడము, టెంపుల్ ని కూడా మొట్టమొదటి నుంచి స్థాపించి దగ్గర ఉండి చూసుకోవడము. అన్నగారు చాలా బాగా చేశారు. టెంపుల్ ని అన్నగారు ఉన్నప్పటి నుంచి చాలా బాగా చేస్తున్నారు. అలాగనే ఇంకా ముందు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా అమ్మవారికి ఇంకా చాలా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అన్న ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్, ఇలాంటివి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనము చూస్తున్నాం. ప్రతి అన్నదాన కార్యక్రమాలు కానీ, పౌర్ణమి భోజనాలు కానివ్వండి, ప్రతి ఎన్నో అమ్మవారికి జన్మ నక్షత్రం రోజు వేడుకలు కానీ ఇవన్నీ కూడా కొత్త అన్ని తీసుకొచ్చి ఇక టెంపుల్ అందరినీ రావడానికి ఎంతో ప్రేరేపించింది అన్న ఆధ్వర్యంలో. మరి వార్షికోత్సవాలు కూడా ఎంతో బాగా జరిగినాయి. కాబట్టి ఇలాంటివి ఇంకా అన్న దగ్గరుండి అందరికీ ఇంకా ఫౌండర్ గా ఉన్నాడు కాబట్టి ఇంకా మంచి ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంకా ముందుండి జరుపుకోవాలి. ఇంకా పెద్ద ఎత్తున కూడా మన వాసవి మాత టెంపుల్ ఒక హైదరాబాద్ లోనే, మరి మన తెలంగాణలోనే రెండో పెనుగొండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మంచిగా పెనుకొండ లాగా ఇది కూడా తయారయ్యి గుట్ట పైన ఉంది కాబట్టి ఇది కూడా ఒక మంచి గుట్ట, ఏదైనా సరే గుట్ట పైన ఉంటే ఆ టెంపుల్స్ కూడా చాలా పవిత్రం ఉంటాయి, ఆధ్యాత్మికత ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఎంతో వాతావరణం కూడా చాలా బాగుంటుంది కాబట్టి గుట్ట పైకి వస్తే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గుట్ట పైన ఉన్న టెంపుల్స్ అన్ని డెవలప్ అవుతాయి కాబట్టి అన్న ఇంకా ఈ టెంపుల్ ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వచ్చిన మా ఆవప మిత్రులకి, మా ఆవప టీమ్ కి, అలాగే IVF టీమ్ కి అందరు కూడా ధన్యవాదాలు. పిలవంగానే అందరు వచ్చి ఈ అన్న జన్మదిన వేడుకలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై వాసవి. మొదటగా ఫౌండర్ చైర్మన్, సౌమ్యుడు, స్నేహశీలి, మంచి వక్త, ఆర్యవైశ్య కుటుంబంలో ఆనిముత్యం లాగా మన వాసవి టెంపుల్లో వెలుగుతున్నటువంటి వాసవి మాత ఆశీస్సులు మన రేగురి ప్రవీణ్ అన్నకు ఎల్లప్పుడూ ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మా యొక్క స్వయంభవ విలేజ్ అన్నకు సిద్ధేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎల్లప్పుడూ జరుపుకోవాలని మా ఆర్గనైజేషన్ తరఫున అవోపా టీం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ ఆధ్వర్యంలో అండ్ అవోపా ఆధ్వర్యంలో ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎల్లప్పుడూ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. జై వాసవి. మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న. జై వాసవి, జై వాసవి. ఈరోజు మన జేదిరుట్ట వాసవి కనకాపరమేశ్వర టెంపుల్ చైర్మన్ రేగురి ప్రవీణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
ఇక్కడికి వచ్చిన అవోపా మరియు ఐవీఎఫ్ టీం సభ్యులు అన్న వేడుకలు జరపడానికి జన్మదిన వేడుకలు జరపడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన వేడుక ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అన్నపైన ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి మాతాకి జై జై మాత జై జై మాత. ఈరోజు ఈ చోట జన్మదిన సందర్భం జరుపుకోవడం నాకు ఎంత ఆనందదాయకంగా ఉన్నదంటే, యాక్చువల్గా నేను తిరుపతి శ్రీశైలమో ఒకరోజు పోయొద్దాం అనుకున్నా. నిన్న రోజు పొద్దున పంతులు ఫోన్ చేస్తే ఒకటే మాట అన్నాడు, సేటు నువ్వు ఇంత పెద్ద దేవస్థానానికి ముందుండి ఇంత చేసి నువ్వు ఎక్కడో దేవస్థానానికి వెళ్ళడం కాదు, మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే హోమం చేస్తాము, మేము పూజలు చేద్దామని చెప్పడంతోనే ఒక్కరో 24 గంటల ముందు నేను బయటకు పోవడం విరమించుకొని మిత్రులందరికీ కూడా మెసేజ్ పూర్వకంగా పెట్టడం జరిగింది. నేను ఎవరికి కూడా ఫోన్ చేయడం జరగలేదు. కానీ మిత్రులందరూ కూడా మీ అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా అవోపా కానీ ఐవీఎఫ్ కానీ వాసవి సేవా సమితి కానీ మా దేవస్థాన కమిటీ సభ్యులు కానీ మా పారాయణం గ్రూప్ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించడానికి ఇంత దూరం వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వారికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేవస్థానానికి అంత చిన్న వయసులో ఇంత పెద్ద పదవి రావడము, దీనికి ఫౌండర్ చైర్మన్ కావడము, అమ్మవారు నాతో ఇంత పెద్ద పనులు చేపించుకుంటుందంటే నాకే అనిపిస్తుంది ఒకటి, అది పూర్వజన్మ సుకృతమా ఏమో అనిపిస్తుంది. నేను అందరికంటే చిన్నవాడిని, ఆస్తిలో కానీ వయసులో కానీ నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అమ్మవారు నా మీదే ముందు పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందదాయకం. అలాగే దసరా నవరాత్రులు కానీ, అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వస నక్షత్రం కానీ, పౌర్ణమి రోజు సాయంత్రం పూట సత్యనారాయణ వ్రతంలో అల్పాహారం కానీ, శుక్రవారం అమ్మవారికి పారాయణం జరిగిన తర్వాత అభిషేకం జరిగిన తర్వాత పారాయణంగా చేసే కార్యక్రమాలు కానీ, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వార్షికోత్సవాలు, ప్రతి ఒక్క పూజా కార్యక్రమాన్ని కూడా పీఠాధిపతులు చెప్పినట్టు ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న దాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతాభివందనములు. నా జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి రేగురి ప్రవీణ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సంతోషంగా ఉండాలి. ఈ రోజు చాలా మంచి రోజు, దేవుడి దయ వల్ల మీ కలలు నిజం కావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి రేగురి ప్రవీణ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సంతోషంగా ఉండాలి. సంవత్సరం గడిచింది, మరో సంవత్సరం వచ్చింది, ఆనందంగా గడపండి ప్రతిరోజు పండుగగా. వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి రేగురి ప్రవీణ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సంతోషంగా ఉండాలి. చివరి వరకు సంతోషంగా ఉండండి. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే.
మహా